అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో శనివారం రోజున ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం మూర్ఖత్వం. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజుబాబు డిమాండ్ చేశారు. మంత్రాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీస్ దగ్గర నుండి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అక్కడ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గిరిజ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని, వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని, వారు చేసిన సేవలకు గుర్తింపుగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయకపోగా జీవో నెంబర్ 33 తీసుకుని వచ్చి ఎస్మా చట్టం కింద సమ్మె చెల్లదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. నీరు, పాలు, కరెంటు లాంటివి వాటికి మాత్రమే ఎస్మా చట్టం వర్తిస్తుందని, అంగన్వాడీలు చేస్తున్న సేవలకు అది వర్తించదని అన్నారు. వారి సేవలను గుర్తించి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపయోగించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను ఎంత విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే కార్మిక సంఘాలు ఐక్యత అంత ఉధృతంగా సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే సమ్మెను పరిష్కరించాలని కోరారు. మెమోరాండం ఇచ్చే సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి, మంత్రాలయం సర్పంచి భీమన్న, ఎంపీడీఓ మణి మంజరి గారు ఉన్నారు. సిఐటియు మండల నాయకులు జయరాజు, ప్రాణేష్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు విశాలాక్షి, భీమేశ్వరి, ద్రాక్షాయణి, ఉమామహేశ్వరి, సుజాత, ప్రమీల, లావణ్య తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000. అంగన్వాడీలపై రాజకీయ జోక్యం. అంగన్వాడీలపై రాజకీయ జోక్యం. అంగన్వాడీలపై రాజకీయ జోక్యం. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ వెంటనే పరిష్కరించాలి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 26 రోజులుగా సమ్మె చేస్తున్న పట్టించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. అంగన్వాడీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. అంతన్నావు ఇంతన్నావు జగనన్న, అంతన్నావు ఇంతన్నావు జగనన్న, అంతన్నావు ఇంతన్నావు జగనన్న, అంతన్నావు ఇంతన్నావు జగనన్న. ఇవ్వాలి తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు. ఇవ్వాలి తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు. ఇవ్వాలి తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000. ఇవ్వాలి కనీస వేతనం 26,000. ఈరోజు మండల సర్వసభ సమావేశానికి వచ్చిన ఎంపీపీ గిరిజమ్మక్క గారికి దీనికి సంబంధించి ఎంపీపీ ద్వారా ఎమ్మెల్యే కూడా ఈ విషయం చెప్తూ మనకు ఉన్న పరిధిలో జిల్లా పరిషత్ వరకు కూడా మీ సమస్యలు కూడా తెలియజేస్తాం. మేము కోరేది ఏమంటే ఎంపీపీ ద్వారా కూడా మీ అందరికీ కూడా చెప్పడం ఏమంటే చాలామంది బాలింతలు ఉన్నారు, గర్భిణులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఏవైతే మీకు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఉందని చెప్పారు. శాంతియుతంగా ఏమైతే అడిగారో అవన్నీ కూడా ప్రభుత్వం అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా చేస్తామని